హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సినిమాస్‌లో దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి టీజీపీఎస్సీ గ్రూప్స్‌కి సంబంధించి అయితే ఈ వీడియో అయితే ఉండబోతుంది. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తదనమాట. అంటే ఈ జర్నీలో మేము ఉండాలా? మళ్ళీ ఫ్యూచర్‌లో ఇప్పుడు ఫర్దర్‌గా మనకి నోటిఫికేషన్స్ ఏవైతే రాబోతున్నాయో, ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలా? వద్దా? అనేది ఒక క్లారిటీ అయితే వస్తది మీకంటూ. ఎందుకంటే ఆల్రెడీ జర్నీలో ఉన్నవాళ్ళైతే ఓకే. కానీ కొత్తగా న్యూగా వచ్చే వాళ్ళకైతే వాళ్ళకి అంటే గుడ్డిగా వచ్చే ఛాన్స్ ఉంటది కాబట్టి వాళ్ళకొక ఐడియా వస్తదనమాట. సరే ఒక క్లారిటీ ఉండి వస్తే ఓకే. క్లారిటీ లేకుండా ఇందులోకొచ్చి మళ్ళీ మధ్యలో డ్రాప్ అయ్యి వెళ్ళిపోయేదానికంటే ఈ జర్నీలకి వచ్చే ముందు దీని గురించి కంప్లీట్‌గా తెలుసుకొనొస్తే బెటర్ అనమాట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు మేబీ. ప్రీవియస్ నోటిఫికేషన్ మీరు చూసుకున్నట్లయితే 2022లో మనకు నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకిప్పుడు 24లో అనేది ఎగ్జామ్ జరిగింది 2 ఇయర్స్‌లో. ఈ 2 ఇయర్స్‌లో చాలా పోస్ట్‌పోన్‌మెంట్స్ జరిగాయన్నమాట. అవి జరగకుండా ఉంటే వాళ్ళ ఇచ్చిన డేట్‌కి వితిన్ 1 ఇయర్‌లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగేది. ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేసేవాళ్ళు మాక్సిమం అందరూ. ఈ ఎంటైర్ గ్రూప్స్ గురించి చెప్తున్నా. ఎక్సెప్ట్ గ్రూప్ 4. గ్రూప్ 4 కొంచెం ముందే జరిగింది కాబట్టి అది నో ప్రాబ్లమ్. కాకపోతే మిగిలిన ఎగ్జామ్స్ ఏవైతే గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3 గాని ఉన్నాయో అవి బాగా లాగ్ అయ్యాయన్నమాట. పోస్ట్‌పోన్ జరగడం, మళ్ళీ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ చదవడం, డిసప్పాయింట్‌మెంట్ అవ్వడం, కొంతమంది డ్రాప్ అవ్వడం. మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్స్‌కి అప్లై చేసిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యి రాసిన వాళ్ళు పర్సెంటేజ్ అనేది తగ్గిపోయిందన్నమాట. సపోజ్ గ్రూప్ 2 గనుక చూసుకున్నట్లయితే 5,00,000 మంది అప్లై చేసుకుంటే 2,50,000 మంది ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. అంత ఎందుకంత పర్సెంటేజ్ తగ్గిపోయిందంటే, ఇంత గ్యాప్ రావడం వల్ల. ఈ గ్రూప్స్ అండంతుంటే చాలా మందికి ఆశ ఉంటదనమాట. మంచి పొజిషన్‌లోకెళ్ళొచ్చు, మంచి జాబొస్తది, మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు, మంచి ఐడెంటిటీ వస్తది అని ఆశతో వస్తారు. వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ నోటిఫికేషన్ పడిన వెంటనే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత ఇంత లాగొచ్చేసరికి టైమంతా వేస్ట్ అవుతుంది. అందరికీ అంత ఎఫర్ట్ చేసి, మనీ పెట్టి ఇన్ కేస్ మనం కోచింగ్ సెంటర్‌లో గాని చూసుకున్నట్లయితే వాళ్ళేంటి వెంటనే వితిన్ 1 ఇయర్‌లోనే ఎగ్జామ్ అయిపోతది గదా! అని చెప్పి ఇందులోకొచ్చారనమాట. ఇందులోకొచ్చిన తర్వాత అది అనుకున్న టైంకి అవ్వలేదు. మళ్ళీ వాళ్ళెక్కడి నుంచయితే వచ్చారో ఏదైనా వర్క్ చేసుకుంటూనో, లేతే ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనో చాలామంది వెనక డ్రాప్ అయిపోయారనమాట. అదొక రీజన్ అయితే. తర్వాత వాళ్ళకున్న కోచింగ్స్ తీసుకున్న వాళ్ళ సంగతి మాట్లాడుకుంటే, కోచింగ్స్ తీసుకున్న వాళ్ళు తర్వాత దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూసుకుంటే కాంపిటీషన్ హైలీ ఇది ఇందులో మేము ఉండలేము. ఇది చాలా హార్డ్ అనుకున్న వాళ్ళు దీనికి టైం పెట్టి అంటే మీకు అప్లై చేసిన వాళ్ళు చూసుకున్నట్లయితే 5,00,000 మందుంటే, నేను గ్రూప్ 2ని కంపేర్ చేసి చెప్తున్నాను నేను. 5,00,000 మందుంటే, మనకి 2,50,000 మంది మనకి ఎగ్జామ్ రాసారు. అందులో ఇందులో ఏమైందంటే, పోస్టులున్ చూసుకున్నట్లయితే పోస్టులొచ్చేసి 783 పోస్టులు. అవి గూడా మధ్యలో ఇంక్రీజ్ చేస్తే వచ్చినాయి. ఫస్ట్ అయితే అన్ని పోస్టులయితే లేవు. 500 చేంజ్ ఉన్నాయి అంతే. తర్వాత ఇంక్రీజ్ చేసిన తర్వాత వచ్చిన పోస్టులవి. అయితే ఈ పోస్ట్‌లకి ఇంత లక్షల కాంపిటీషన్‌లో దీన్ని క్రాక్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పేసి చాలామంది ఇందులో నుంచి వెనక్కెళ్ళిపోయారు. మాక్సిమం. ఇందులో నుంచి వెనక్కెళ్ళిపోయి బ్యాంక్ పీఓస్, క్లర్క్స్ తర్వాత రైల్వే ఎస్ఎస్‌సి అని చెప్పి, గ్రూప్ డి అని చెప్పి, ఇట్లా ఎన్‌టీపీసీ అని చెప్పి రకరకాలుగా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయి వేరే వేరే సోర్సెస్‌లో వేరే వేరే సెక్టార్‌లో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఈ ఎంటైర్ గ్రూప్స్ జర్నీలో అంటే మనకు నోటిఫికేషన్ వచ్చి 2022 అయినప్పటికి కూడా మనకు ముందు నుంచే నోటిఫికేషన్స్ వస్తాయనేది టాక్ ఉంది గాబట్టి, అనౌన్స్ చేశారు గాబట్టి, దాని గురించి ప్రిపరేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. కోచింగ్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఈ 4 ఇయర్స్ ఇంత లాగ్ జేయడం వల్ల నష్టపోయేదెవరు? యాస్పిరెంటే గాబట్టి ఎంత 4 ఇయర్స్ ఇప్పుడు పోస్టులనేది తక్కువ లక్షల్లో యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు, పోస్టులొచ్చి వందల్లో ఉన్నప్పుడు, ఆ జాబ్ నాకే వస్తదని గ్యారంటీ లేదు గదా! అనుకున్న వాళ్ళు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయిన వాళ్ళు బయటికెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళనుకున్న దాంట్లోనే ఈ ఎంటైర్ 4 ఇయర్స్‌లో, 2 ఇయర్స్‌లో వాళ్ళనుకున్న జాబు ఏదైతే ఇది నా వల్ల కాదు, గ్రూప్స్ అనేది నా వల్ల కాదు, ఇది నాకు రాదనుకున్న వాళ్ళు బయటికెళ్ళి చక్కగా వేరే జాబ్స్ అచీవ్ చేసిన వాళ్ళున్నారు. సక్సెస్ అయిన వాళ్ళున్నారు. మాక్సిమం బ్యాంక్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. తర్వాత రైల్వేస్‌కి ఈ రెండిటికి ప్రయారిటీ ఇచ్చి ఎళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి మీకేమర్థమైంది? అవగాహన ఒక క్లారిటీ అనేది లేకుండా ఫస్ట్ అయితే అప్లై చేసుకొని, ఇందులో ఈ జర్నీలోకొచ్చి కొంత ట్రావెల్ చేసిన తర్వాత, దీని మీద ఒక క్లారిటీ వచ్చి బయటికెళ్ళిపోయి వాళ్ళనుకున్నది సాధించుకున్నారు. చాలామంది మళ్ళీ ఈ జర్నీని కంటిన్యూ చేస్తూ ఈ 5,00,000లో 2,50,000 మంది. ఇందులో కూడా రకరకాల వాళ్ళు ఉన్నారనమాట. ఇందులో మాక్సిమం ఇప్పుడు జాబ్స్ కొట్టిన వాళ్ళని మనం చూసుకున్నట్లయితే న్యూలీ స్టడీ అయిపోయిన వాళ్ళు తర్వాత ఆల్రెడీ జాబ్స్ సంపాదించిన వాళ్ళే మొత్తం టాపర్స్ వాళ్ళే ఉన్నారనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే వాళ్ళు ఆల్రెడీ వేరే జాబ్స్ సాధించున్నారు కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువుంది. వాళ్ళకి బాధ లేదు. ఈ జర్నీలో కంటిన్యూషన్‌గా ఉన్నారు. ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ అయినా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు ఆల్రెడీ జాబ్‌లో ఉన్నారు గదా! నో ప్రాబ్లమ్. వాళ్ళట్లాంటి వాళ్ళకేం లేదు. అదొకటి. తర్వాత ఇందులో హౌస్ వైఫ్‌లు కూడా కొంతమంది జాబ్స్ అనేది అచీవ్ చేయడం జరిగింది.
అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. సెక్యూర్ జోన్‌లో మేమున్నాం. మాకు ఈ ప్రిపరేషన్‌లో 1 ఇయర్ గాదు, 2 ఇయర్స్ గాదు, 3 ఇయర్స్ గాదు. ఎన్ని ఇయర్స్ ఉన్నా గానీ మాకు ఈ ప్రిపరేషన్‌కి ఎట్లాంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా కూర్చొని చదవగలం. మాకు ఫైనాన్షియల్‌గా మంచి సపోర్ట్ ఉంది. అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ జర్నీలోకి రావచ్చు. లేదు నాకు ఇమ్మీడియేట్‌గా జాబ్ రావాలి. ఇన్ని లక్షల మంది అప్లై చేసుకున్నప్పుడు వందలల్లో పోస్టులున్నప్పుడు నాకు రాదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా వేరే సోర్స్ చూసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళలో నేను స్లైడ్ అనేది యాడ్ చేస్తా. 2,50,000 మంది నేను గ్రూప్ 2 మాత్రమే కంపేర్ చేసి చెప్తున్నా. మిగిలినన్ని అంతే ఉంటాయి. దీనికి రిలేటెడే ఉంటాయి. ఏం గాదు. దేనికి ఉండాల్సిన కాంపిటీషన్ దానికే ఉంది. అయితే ఈ గ్రూప్ 2 గురించే నేను ఎందుకు బేస్ చేసి చెప్తున్నానంటే, గ్రూప్ 1 కంటే, గ్రూప్ 3 కంటే, గ్రూప్ 4 కంటే ఎక్కువ కాంపిటీషన్ అనేది గ్రూప్ 2కే ఉంటది మెయిన్. హార్డ్ గూడా ఇదే. గ్రూప్ 1తో కంపేర్ చేస్తే గ్రూప్ 2నే హార్డ్ ఉంటది. అయితే ఎందుకంటే ఆహ్, ఎంసీక్యూస్‌కి సంబంధించి గ్రూప్ 1 అయితే మనకి రైటింగ్ ఉంటది కాబట్టి నో ప్రాబ్లమ్. ఎస్సే రైటింగ్ ఉంటది కాబట్టి. ఈ 5,00,000 మంది అప్లై చేసుకున్నప్పుడు 2,50,000 మంది ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం జీఆర్ఎల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో జీఆర్ఎల్‌లో 250 మార్క్స్ ఎవరైతే అచీవ్ చేశారో వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ రీఅప్లై చేసుకుంటారు కొత్తగొచ్చే నోటిఫికేషన్స్‌కి. ఎక్సెప్ట్ ఒక 5,000, 10,000 మెంబర్స్ అయితే మనం దగ్గర దగ్గర 31,000 వరకే ఏమో ఉన్నారు వాళ్ళు. ఏది 250 మార్క్స్ ర్యాంక్ ఏదైతే ఉందో, ఇవన్నీ ఫస్ట్ నుంచి మనకు 440 హైయెస్ట్ మార్క్స్ కదా! అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే, ఇందులో నుంచి ఓ 783 పర్సన్స్ మాత్రమే ఎళ్ళిపోతారు. గ్రూప్ 3కి ఎళ్ళిపోయే వాళ్ళు గూడా ఉంటారు కొంతమంది. ఓకేనా. గ్రూప్ 1కి ఎళ్ళిపోయే వాళ్ళు గూడా ఉంటారు. గ్రూప్ 1 రాసిన వాళ్ళు గూడా ఇందులో మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళున్నారు. కొంతమంది చేయలేదు. మహా వెళ్ళిపోయిన వాళ్ళలో చూసుకున్నట్లయితే, వేరే ఏది గ్రూప్స్‌లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే, బయటికెళ్ళిపోయిన వాళ్ళు పెద్ద వేలలో, లక్షలలో ఏమి ఉండరు గదా! పెద్ద మీకు వేరియేషన్ ఏం రాదు. ఈ 30,000లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఒక 5,000 మెంబర్స్‌నో మనం అట్లా తీసేస్తే, అంటే మేమింకా ఈ జర్నీలో ఉండం. ఈ ప్రిపరేషన్‌లో అనుకుని డ్రాప్ అయిన వాళ్ళు చూసుకున్నట్లయితే, ఒక 5,000 మెంబర్స్ అయితే తీసుకోవచ్చు. ఎక్కువ తీయలేము. ఈ మిగిలిన 25,000, 25,000, 24,000 ఈ వీళ్ళున్నారు. ఎంతమంది మనం ఇప్పుడు 30,000లోనే ఉన్నాం గదా! మనం. ఏది 250 మార్క్స్ వచ్చిన వాళ్ళు. ఇంకా వెనక్కి ఇంకెంతమందున్నారు మనం? మనకి 1,20,000 మెంబర్స్ ఉన్నారు. ఈ 1,20,000 మెంబర్స్‌లో చాలామంది మన జీఆర్ఎల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే కీ వచ్చిందో మెయిన్ పేపర్ కీ వచ్చినప్పుడు, ఆ కీలో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి తర్వాత జీఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత దగ్గర దగ్గర 80-70 మార్క్స్ నా వీడియోలోనే కొంతమంది కామెంట్ చేస్తే 102 మార్క్స్ 102, 103 మార్క్స్ నాకు మెయిన్ పేపర్ కీ కన్ను తర్వాత జీఆర్ఎల్ వచ్చినప్పుడు మార్క్స్ తగ్గాయన్నారు. ఒక్కళ్ళకి గాదు చాలా మందికి. మన ఛానెల్‌లోనే ఉన్నారు. కావాలంటే కామెంట్స్‌లో చూడండి. వీడియో గూడా నేను చేశా ఒకటి. కొన్ని మాత్రమే నేను యాడ్ చేశా గానీ వీడియోలో ఎవరైతే కామెంట్ చేశారో కొన్ని కామెంట్స్‌ని మాత్రమే యాడ్ చేశా గానీ, అట్లాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారనమాట. అంటే వాళ్ళకి మార్క్స్ అనేవి మెయిన్ కీ ఎప్పుడైతే వచ్చిందో దానికంటే ఈ జీఆర్ఎల్ వచ్చిన తర్వాత మాక్సిమం మార్క్స్ అనేవి తగ్గాయన్నమాట. దగ్గర దగ్గర 80 మార్క్స్ సపోజ్ 300 మార్క్స్ వచ్చిన పర్సన్‌కి 100 మార్క్స్ తగ్గాయంటే 200లో ఉన్నాడన్నమాట ఆ పర్సన్. సపోజ్ ఒక 50 మార్క్స్ అయితే 250లో వచ్చాయి. 80 మార్క్స్ తగ్గితే అట్లా చాలామంది ఆహ్, చాలా మార్క్స్ అట్లా తగ్గిన వాళ్ళే చాలామంది ఈ లిస్ట్‌లో ఉన్నారు. దగ్గర దగ్గరకి ఇప్పుడు మళ్ళీ మీ హెవీ కాంపిటీషన్ ప్రీవియస్‌గా ఎవరైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో వాళ్ళ నుంచే దగ్గర దగ్గర 1,50,000 మంది అయితే కంపల్సరీగా ఉంటారు. మీకిప్పుడు 2,50,000 మంది మీకు ఎగ్జామ్ రాసుంటే, అందులో 1,50,000 మంది కంపల్సరీగా మళ్ళీ అప్లై చేసుకుంటారు. ఎందుకు అప్లై చేసుకుంటారంటే, జాబ్స్‌కి రిజైన్ చేసి ఇందులోకొచ్చి ఈ జర్నీలో ఉన్నవాళ్ళున్నారు. తర్వాత హౌస్ వైఫ్‌లున్నారు. హౌస్ వైఫ్‌లయితే హ్యాపీగా మళ్ళీ మళ్ళీ ఏ నోటిఫికేషన్ పడినా మాక్సిమం రాస్తారు. ఓ 50% మంది ఇందులో ఈ జర్నీలో డ్రాప్ అయినా గానీ, ఇంకో 50 పర్సెంటేజ్ మందుంటారు. తర్వాత ఇప్పుడు కొత్తగా డిగ్రీలు కంప్లీట్ అయినోళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఈ కొత్త నోటిఫికేషన్‌కయితే వస్తారు. కొత్త నోటిఫికేషన్‌కి వస్తూ అలా ఆల్రెడీ గ్రూప్సే నేను కొట్టాలి అని డిగ్రీ లెవెల్‌లో ఉన్నప్పటి నుంచి వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు వాళ్ళు గూడా. వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళతో మేము కాంపిటీషన్‌లో ఉండగలమా అని మీరు ఆలోచించుకోండి. తర్వాత ఆల్రెడీ 250 మార్క్స్ వచ్చిన వాళ్ళంటే ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండే ఉంటది. ఈ 250 మార్క్స్ గురించి పక్కన పెడితే 5 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్‌తోనే జాబ్ పోయిన వాళ్ళుంటారు గదా! ఆల్రెడీ వాళ్ళక్కడ వరకు వెళ్ళి ఉన్నారు. జస్ట్ 2, 3 మార్క్స్‌తోనే జాబు మిస్ అయిందనుకున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు కంపల్సరీగా అప్లై చేస్తారుగా. మేబీ ఎవరన్నా ఒకళ్ళో ఇద్దరో నిరాశతో వెనక్కెళ్ళిపోయే వాళ్ళుంటే, లేదు ఇదే నా గోలు, లైఫ్ టైమ్ గోల్ అనుకున్న వాళ్ళు కంపల్సరీగా మళ్ళీ రీఅప్లై చేసుకుంటారు. మళ్ళీ రాస్తారనమాట వాళ్ళు. రాసినప్పుడు వాళ్ళు గూడా ఫుల్లు ఇదేంటి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు, వాళ్ళు ఈసారి టాపర్స్ లిస్ట్‌లో ఉండరని ఎందుకనుకుంటున్నారు? మనకు ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ పడితే మనకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. గెస్టెడ్ పోస్టులన్నీ కలిపి 2,000 పోస్టులంటున్నారు. మనకి లక్షల్లో మళ్ళీ అప్లై చేస్తారు. మీకింత కాంపిటీషన్ ఉందిప్పుడు. మనకు ఆల్రెడీ 2, 3 మార్క్స్‌లో జాబ్ పోయినటువంటి వాళ్ళు టాపర్స్ ఉంటారు.
ఆళ్ళు టాపర్స్ కిందకే వస్తారు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు దగ్గర దగ్గర అంత మార్క్స్ స్కోర్ చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఫర్దర్‌గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు దెబ్బతిన్న పులి ఎట్లా పోరాడుతదో తెలుసు కదా! అట్లా పోరాడతారనమాట కంపల్సరీగా. అంత హెవీ కాంపిటీషన్‌తో వాళ్ళొచ్చి ఈ జర్నీలో ముందుకెళ్తారు. ఆల్రెడీ డిగ్రీ లెవెల్ నుంచే మేము గ్రూప్స్ కొట్టాలని కొత్తగా చదువుకునే పిల్లలు ఏదైతే ఈసారి కొత్తగా పడే నోటిఫికేషన్‌లు అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళ కాంపిటీషన్ ఉంటుంది. లేదు ఎప్పటికైనా నేను ఈ జాబ్ కొట్టాల్సిందే అని చెప్పి అంటే ఎంత మార్క్స్ లాస్ట్ టైమ్ ప్రీవియస్‌గా రాసారో మొన్న గ్రూప్స్‌లో చూసుకుంటే మేము సరిగ్గా అంటే కొంతమంది ధీమాతో సరిగ్గా రాయలేకపోయారనమాట. నాకొచ్చు అనే ధీమాతో సరిగ్గా చదివి రాయలేనటువంటి వాళ్ళున్నారు. వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ జర్నీలో ఇప్పుడు నోటిఫికేషన్ కంపల్సరీగా ప్రిపేర్ అవుతారు. ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నారు కదా! నాకు ఖచ్చితంగా జాబ్ వస్తదని చెప్పి. లక్షల్లో కాంపిటీషన్ ఉంటే వందల్లో పోస్టులున్నప్పుడు అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా! అందుకని చెప్పి ఈ జర్నీలోకొచ్చే వాళ్ళకి నేనొకటే చెప్పాలనుకుంటున్నానేంటంటే, మీ స్ట్రెంత్, మీ లెవెల్స్, మీ యొక్క సోర్సెస్ చూసుకోండి. ఎన్ని ఇయర్స్ అయినా నేను ఇందులో ఉండి కొట్టగలను. పక్కా ఇందులో కన్సిస్టెన్సీగా ఇందులో కూర్చొని నేను చదవగలను అనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఇందులో రావచ్చు. నేను రావద్దని ఎవరికీ నేను చెప్పట్లేదు. కాకపోతే మీరు అనలైజ్ జేసుకోండి. ఇంత కాంపిటీషన్‌లో నేను అచీవ్ చేయగలనా? నేను ఉండగలనా? లేకపోతే బ్యాంక్ చక్కగా క్లర్క్స్ ఉన్నాయి, బ్యాంక్ పీఓస్ ఉన్నాయి, తర్వాత రైల్వే జాబ్స్ ఉన్నాయి, ఎస్ఎస్‌సి, గ్రూప్ డి, ఎన్‌టీపీసీ ఇవన్నీ చూసుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్మెంట్‌లో చూసుకోవచ్చు. అవన్నీ దీంతో గ్రూప్స్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. కొంచెం మీ హెక్టిక్ అనేది తగ్గిద్ది. మాకు మాత్రం మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంది, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. మాకు టీచింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం అనుకున్న వాళ్ళంతా వారి సెక్టార్‌లోకి వెళ్ళిపోతే బెటర్ అనమాట. ఈ గ్రూప్స్ అనే జర్నీలో ఉండడం అనేది పెద్ద తలనొప్పి. ఎందుకంటే ఇది మహాసముద్రం లాంటిది ఈ సిలబస్. గ్రూప్స్‌కి సంబంధించిన సిలబస్ చాలా హార్డ్. దీంట్లో రావాలంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకోవాలి. సపోజ్ మీకనిపిస్తది. మరి మీరెందుకు అనని అనుకోవచ్చు. నేను ఇంట్లో ఇప్పుడు ఎట్లనో ఎడ్యుకేటెడ్. నేను పీజీ లెవెల్ వరకు నేను చదువుకున్నప్పుడు నా ఎడ్యుకేషన్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? నేను దీనికి ఫిక్స్ అయిపోయి ఉన్నా కాబట్టి నాకుంటది. ఇంట్లో ఎట్లాగైనా ఖాళీగా ఉండేదానికంటే ఈ ప్రిపేర్ అవ్వడం బెటర్ గదా! మళ్ళీ మరి ఇది గాకుండా వేరేది ప్రిపేర్ అవ్వచ్చు కానీ మీరనుకోవచ్చు. నాకు దీని మీద గ్రిప్ ఉన్నప్పుడు ఇది కాదని చెప్పి నేను వేరే సైడ్ నేను వెళ్ళలేను. అదనమాట. అట్లాంటి నేనే ఇప్పుడు మీకు వీడియో రూపంగా నేను ఒక్కదాన్నే నేను ఉండొచ్చు. ఇట్లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు గదా! అట్లా మీరు ఆలోచన చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.